హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణ సాల్ట్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ కరకరలాడే బెండి ఫ్రై అండి. ఇది మనకి కర్రీ పాయింట్స్లో కానీ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మనకి ఈ స్టైల్ ఆఫ్ బెండి ఫ్రై మనకు కనిపిస్తుంది. సో ఇది ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుతో కానీ పప్పు చారుతో ఏదైనా పచ్చడితో కూడా సైడ్ కాంబినేషన్గా తీసుకుంటే టేస్ట్ అదిరిపోతుందండి. మరి ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ ఒక 1/2 kg బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి వీటిని ఈ విధంగా మరీ సన్నగా కాదు, కొంచెం మీడియం కన్నా కొంచెం చిన్నగా మనము కట్ చేసుకోవాలి. ఈ విధంగా మరీ సన్నగా కట్ చేసుకుంటే మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసినప్పుడు మాడిపోతాయండి. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. బెండకాయలని తొడవక్కర్లేదు, ఆరబెట్టక్కర్లేదు, ఏం లేదు. జస్ట్ వాటర్లో క్లీన్ చేసేసుకొని మనం ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవటమే. ఇప్పుడు ఈ 1/2 kg బెండకాయలు గాను నేను ఒక 3 స్పూన్ల బియ్యపు పిండి తీసుకుంటున్నానండి. ఒక 3 స్పూన్ల బియ్యపు పిండి, అలానే 1 స్పూను శనగపిండి తీసుకోవాలి మనము దీంట్లోకి. అలాగే పసుపు, మన స్పైసీ తగ్గట్టు కారం తీసుకోవాలండి. ఇక్కడ నేను కూర కారం తీసుకుంటున్నాను, అంటే దాంట్లోని ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ యాడ్ అయిపోయి ఉంటాయి. లేదు మీ దగ్గర ప్లెయిన్ కారం ఉంటే మీ స్పైసీ తగ్గట్టు కారం తీసుకొని ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి. అలానే తగినంత సాల్ట్ కూడా ఇక్కడ వేసేసుకోవాలి. మొత్తము అంటే మన ఫ్రైకి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలండి. కొంచెం తక్కువగానే వేసుకోండి. ఫ్రై ఐటమ్స్లో సాల్ట్ కొంచెం తక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని మనం ఎటువంటి వాటర్ లేకుండా ఫస్ట్ ఆ బెండకాయలు మొత్తానికి ఈ బియ్యపిండి, శనగపిండి, ఉప్పు, కారం అన్నీ పట్టేటట్టుగా మనం ఎటువంటి వాటర్ వేసుకోకుండా కలుపుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకి బెండకాయలో జిగురు ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఈ పిండి అంతా ఆ ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. చూస్తున్నా కదా, వీడియోలో చూపిస్తుంటే ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి ముక్కలన్నీ పిండి పట్టేసేసి పొడి పొడిగా అయిపోయి ఇంకా పిండి ఉంది అనుకున్నప్పుడు అప్పుడు వాటర్ తీసుకోవాలి. వాటర్ కూడా ఎట్లా అంటే మనము జస్ట్ చేతితో తీసుకొని చిలకరించుకుంటూ కలుపుకోవాలండి. ఆయిల్ వాటర్ అనేది చూసారా, ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ ఇలా తీసుకొని అలా చల్లుకుంటూ చూసుకోవాలి. మనకు అసలు ముద్దగా అవ్వకూడదు, పొడి పొడిగానే ఉండాలి. అప్పుడే క్రిస్పీగా వస్తుంది. కొంచెం ముద్దలాగా వచ్చినా కూడా మనకి మెత్తగా వస్తుంది. అలా కాదు, ఈ విధంగా గట్టిగా ఉండాలి. ఆ పిండి అంతా ముక్కలకి మాత్రమే పట్టాలి. అలా కలుపుకుంటే మనకి క్రిస్పీగా వస్తుంది. ఫ్రై చేసినప్పుడు చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ తీసుకొని కలపాలి. చూసారా, ఇప్పుడు పిండి మొత్తం ముక్కలకి పట్టింది, అయినా కూడా పొడి పొడిగా ఉంది. ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ స్టెప్తోనే మనకి బెండకాయ ఫ్రై అనేది మనకి క్రిస్పీగా వస్తుంది. కొంచెం ముద్దగా అయినా కూడా బజ్జీలాగా అలా మెత్తగా వచ్చేస్తుంది. సో ఇది మట్టుకి కంపల్సరీ జాగ్రత్తగా చేయండి. ఈ విధంగా రెడీగా పెట్టుకొని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేయాలి. మనం హై ఫ్లేమ్లోనే చేయాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ విధంగా బెండకాయని తీసుకొని ఫస్ట్ విడివిడిగా ఆయిల్లో వేసుకోవాలి మనము. అంటే మొత్తం ఒకే చోట కుప్పలాగా వేయకుండా విడివిడిగా వేసుకుంటే మనకి అంటుకోకుండా వస్తుంది. ఆయిల్లో పట్టినంత మట్టుకే వేయాలండి, మొత్తం ఒకేసారి వేయకూడదు. కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనము అంత బెండకాయ మొత్తము ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మనం బెండకాయని ఇప్పుడు హై ఫ్లేమ్లో వేసిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి కొంచెం తగ్గించుకొని మనం బెండకాయ మొత్తం క్రిస్పీగా అయ్యే వరకు ఎర్రగా వేయించుకోవాలండి, మాడిపోకూడదు. దాదాపు ఒక 5 minutes పడుతుంది మనకి ఫ్రై అవటానికి. అలా ఫ్రై చేస్తేనే క్రిస్పీగా వస్తాయి. చూసారా, ఇంకా వేగాలండి. మనకి బెండకాయ అనేది క్రిస్పీగా రావాలి. ఆ పిండి వేసాం కదా, బియ్యపు పిండి, శనగపిండి, ఇవన్నీ కూడా బాగా వేగాలి. మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. సరే, దాదాపు ఒక 5 minutes తర్వాత మనకి బెండకాయ ఫ్రై క్రిస్పీగా రెడీ అయిపోయిందండి.
చూసారా కలర్ కూడా మంచి రెడ్ కలర్లోకి వచ్చింది కదా, ఈ విధంగా వేగాలి, మాడిపోకూడదండి. మంచి రెడ్ కలర్ రాగానే మనము ఆయిల్లోంచి తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ప్లేట్లో వేసేటప్పుడు మనకు ఆ సౌండ్ తెలుస్తుంది క్రిస్పీగా వచ్చింది లేనిది అనేది. లేదంటే మీరు ఒక చిన్న పీస్ తీసుకొని టేస్ట్ కూడా చేయొచ్చు. సో అది తీసేసిన తర్వాత మిగిలిన బెండకాయ ముక్కలను కూడా ఈ విధంగానే ఆయిల్లో వేసుకొని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా అంతా అయిపోయి ఫైనల్గా మనం బెండకాయ ముక్కలు వేసినప్పుడు దాంట్లో ఒక గుప్పిడంతా కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకును కూడా వేసి బెండకాయతో పాటు మనము ఫ్రై చేసేయాలి. అప్పుడు ఆ కరివేపాకులో ఉన్న ఫ్లేవర్ కూడా మనకి బెండకాయకి ఆ ఫ్లేవర్ అనేది వచ్చి చాలా బాగుంటుంది ఫ్రై అనేది. సో ఈ విధంగా వేపుకొని ఈ ముక్కలను కూడా మనము ప్లేట్లోకి తీసేసుకుందాము. తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో మనము పల్లీలు కూడా నేను మీ ఇష్టం, మీరు తినేదాన్ని బట్టి నేను ఒక 1/2 kg బెండకాయకి కానీ నేను ఒక గుప్పెడు పల్లీలు తీసుకుంటున్నాను. తీసుకొని ఈ పల్లీలను కూడా మనము లోపల వరకు వేగే వరకు చక్కగా వేయించాలి. అప్పుడే ఇవి కూడా కరకరలాడతాయి, లేకపోతే సరిగ్గా వేగకపోతే మెత్తగా తగులుతుంది మనం తినేటప్పుడు. అందుకని మాడిపోకుండా కరకరలాడేటప్పుడు మంచిగా వేపుకోవాలి. దాంట్లోనే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి అదే ఆయిల్లో ఫ్రై చేయాలండి మనము. ఈ పల్లీలు ఈ చిన్నుల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత వీటిని కూడా మనం తీసేసుకొని ఇందాక బెండకాయలు తీసుకున్న ప్లేట్లోకి వేసేసుకోవాలి. సో ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పల్లీలు వరకు సరిపోయేంతగా లైట్గా ఉప్పు అండి, ఎక్కువ వేసేయకూడదు, లైట్గా ఉప్పు, పైనుంచి కొంచెం కారం వేసుకోవాలి. ఈ విధంగా కారం వేసుకొని ఇప్పుడు ఈ పల్లీలు ఇవన్నీ వేసాం కాబట్టి అన్నీ ఒకసారి మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి మనము. గరిటతో ఇలా కన్నా చూసారా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలుపుకుంటే ఏమైందంటే పైనుంచి కిందకి అన్నీ ఇట్లా రౌండ్ అయ్యి బాగా కలుస్తుంది మనకి. ఉప్పు కారం ఆ పల్లీలు కరివేపాకు అన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయి. చూసారా ఈ విధంగా కలుపుకోవాలి. అంతేనండి, మన క్రిస్పీ బెండకాయ ఫ్రై రెడీ. మనం ఎక్కువగా ఇలాంటి బెండకాయ ఫ్రై మనం కర్రీ పాయింట్స్లో చూస్తుంటాము. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా భోజనాల్లో మనకి ఫ్రై ఐటమ్ కింద ఇలా బెండకాయ ఫ్రై ఉంటుందండి. సో ఈ టిప్స్తో నేను చూపించిన విధంగా చేసుకోండి. మీరు కూడా ఇంట్లో ఇలా టేస్టీ అయిన క్రిస్పీ బెండకాయ ఫ్రై మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇది పప్పులోకి కానీ పప్పుచారులోకి పెరుగన్నంలోకి కూడా చాలా బాగుంటుంది సైడ్ డిష్గా. సో ఇదేనండి ఈరోజు రెసిపీ అయితే. నా రెసిపీస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలానే లైక్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి, బాయ్.